శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. అయోధ్యలో శ్రీరామ మందిరం ఎప్పుడెప్పుడా అని చెప్పి, ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందా, ఆలయం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు రాముల వారిని ఆలయంలో దర్శించుకుందామా అని చెప్పి యావత్ దేశం కూడా, రామ భక్తులు, హిందువులందరూ కూడా వేయి కన్నులతో వేచి చూస్తున్నారు. అంటే అందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అటువంటి రామ మందిరం 2024 జనవరి 22వ తారీఖున ఒక మంచి ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. అయితే ఆలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఎంతో విశిష్టత ఉంది. మొత్తానికి వచ్చేటప్పటికి ఆలయ ప్రతిష్ఠ జరగబోతుంది. అయితే ఆలయానికి సంబంధించిన ద్వారాలు అనేవి మన తెలంగాణలో హైదరాబాద్లోని టింబర్ డిపోలో ఇది ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. అదే న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో ఇంటర్నేషనల్. సో ఇక్కడే ఈ తలుపులు అనేవి వీరే తయారు చేశారు. అయితే ఈ మొత్తం తలుపులని వచ్చేటప్పటికి అయోధ్యలోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నారట. మనతో పాటు టింబర్ డిపో యొక్క యజమాని శరత్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, అసలు తలుపులు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ అవకాశం వాళ్ళకు అసలు ఎలా వచ్చింది, ఏంటి అనేది తెలుసుకుందాము. శరత్ బాబు గారు నమస్కారం అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అయోధ్య రామ మందిరం అంటే అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పి. అటువంటి రామ మందిరానికి ద్వారాలు అనేవి మీ ద్వారా తయారవుతున్నాయి అనేది అసలు ఎలా ఫీల్ అవుతుంది? శ్రీరామ జన్మభూమి భవ్య మందిరానికి కావలసిన అన్ని తలుపులు మేము తయారు చేస్తున్నాము. యాక్చువల్గా మాకు ముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి సంబంధించిన తలుపులు మొత్తం మేము చేశాము. ఆ తలుపులు చేశాక మాకు ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాం. సో నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ పని వచ్చిందని మేము అనుకుంటున్నాం. అసలు నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించింది అది ఎలా వచ్చిందండి? తెలంగాణ ఇక్కడే కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ కిషన్ రావు గారు మమ్మల్ని పిలిచి నాకు ఆ పని అప్పచెప్పారు. చాలా బాగా చేశాము, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అయోధ్యకి మమ్మల్ని పిలిచి గుడి ఎలా ఉండబోతుంది అనేది ఒక మోడల్ వుడ్లో తయారు చేసి ఇమ్మన్నారు. అది ఒక టెస్ట్ లాగా అది చేసి శ్రీరామనవమికి అక్కడ దర్శన మార్గంలో మేము అది పెట్టడం జరిగింది. అయితే ఆ పెట్టిన దాన్ని బట్టి తర్వాత మమ్మల్ని టాటా కన్సల్టెన్సీ, లార్సన్ అండ్ టూబ్రో, అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ కూడా త్రూ దే ప్రాసెస్ ఇండియాలో ఉన్న బెస్ట్ టీం అందరినీ కూడా పిలిచి సెలెక్ట్ చేయటం జరుగుతుంది. అలా ఆ సెలక్షన్లో మమ్మల్ని ఇంటర్వ్యూ ప్రాసెస్లో మా కంపెనీని కూడా ఐడెంటిఫై చేశారు, సెలెక్ట్ చేశారు. వారికి కావాల్సిన పనులన్నీ మేము చేసి పెడుతున్నాం. మొత్తం ఎన్ని తలుపులు ఉన్నాయండి? మెయిన్ గుడికి సంబంధించి 18 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు 118 తలుపులు ప్రస్తుతానికి మేము నిన్నటి వరకు చేశాము, ఇంకా పని జరుగుతూ ఉంది. మెయిన్ గుడిలో 18 తలుపులు ఓపెనింగ్ కి పూర్తి బంగారంతో తాపడం చేయటం జరుగుతుంది. వుడ్ ఏం యూజ్ చేస్తున్నారు? బలార్షా టేక్ వాడామండి దీనికి. బలార్షా నుంచి, మహారాష్ట్రలో ఉన్న బలార్షా నుంచి అతి నాణ్యమైన కలపని మేము సెలెక్ట్ చేసి ఈ గుడికి వాడటం జరిగింది. ఈ తలుపులు ఎత్తు అలాగే వెడల్పు ఇదంతా వచ్చేటప్పటికి అంటే రామ మందిరం అనగానే కొంచెం స్పెషల్ గా కూడా ఉంటుంది కదా, ఏ విధంగా చేస్తున్నారు? రామ మందిరానికి సంబంధించిన తలుపులన్నిటికీ కూడా ఒక 1000 సంవత్సరాల పాటు ఉండే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. 1000 సంవత్సరాల పైనే ఉన్న ఆనవాయితీ, అంటే ఇండియాలో 3000 సంవత్సరాలకు వాడిన పూర్వం ఉన్న కలప ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. అటువంటిది పాత పద్ధతులు, అంటే అందులో ఇనుప నెయిల్స్ కానీ స్క్రూస్ కానీ వేయటానికి వీల్లేదు, మేకులు కానీ. మేము కూడా ఇప్పుడు చేసేది ఎటువంటి మేకులు స్క్రూలు లేకుండా వుడ్ టు వుడ్ జాయినరీ సిస్టంలో తయారు చేశాము. అయితే మేము ఇందాక ఎంటర్ అయ్యేటప్పుడే చూసాము, రాములు వారు దర్శనం ఇచ్చారు రాగానే. సో అది సింబాలిక్ గానే చేశారండి ఇప్పుడు బయట చేసింది కూడా? అది ప్రపంచంలో 2వ అతిపెద్ద బర్మా టేకు మొద్దు. మొదటిది శ్రీ అనంత శేషైన శ్రీ మహావిష్ణువుది, రెండోది రాములు వారిది. మా దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉన్న పాత లాగ్ మీద దాన్ని మేము నిలబెట్టి దాన్ని 3D ఫామ్ లో
లంకను జయించాక శ్రీరాములు వారు అయోధ్యకు వచ్చేటప్పుడు ఆయన ఎమ్మట ఉన్న పరివారం మొత్తాన్ని కూడా 3D రూపంలో చెక్కడం జరిగింది. అది డిజైన్ చేసింది కూడా అనంతశేష అయిన శ్రీ మహావిష్ణువు చేసిన శ్రీ రాయన గిరిధర్ గౌడ్ గారే దీనికి కూడా స్కెచెస్ అంతా తయారు చేశారు. అదే టీము ఆ బొమ్మను కూడా చేస్తున్నారు. ఇంకొక 6 నెలలు పని ఉంది, ఇప్పుడు సగం అయింది, ఇంకా సగం పని దాని మీద ఉంది. యాక్చువల్ గా లోపలికి ఎంటర్ అవగానే అది కనిపించగానే అనిపించింది, ఇంకా అక్కడ ఉండే ద్వారాలు తలుపులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పి మేము ఊహించుకుంటూనే ఉన్నాము. అయితే అక్కడ డిజైన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తలుపుల పైన ఎటువంటి డిజైన్ చెక్కుతున్నారు, అది మీరే సెలెక్ట్ చేశారా లేదంటే ఆలయానికి సంబంధించి ఎవరైనా సెలెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది? ఆలయానికి సంబంధించి కమిటీ అంటే టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగ్, L&T వీరు కాక ఈ డిజైన్ మొత్తాన్ని ఇచ్చింది ఎన్నో సంవత్సరాల క్రితమే. ఆలయం డిజైన్లు మొత్తం పూర్తి అయిపోయినాయి. అది శ్రీ సోంపురా గుజరాత్ కి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ ఆలయం మొత్తాన్ని డిజైన్ చేశారు. వాళ్లే ఈ తలుపులకు కూడా సంబంధించిన అన్ని డిజైన్లు ఇచ్చున్నారు. అదే డిజైన్ ప్రకారం మేము తయారు చేసాం. మొత్తం అన్ని తలుపులు ప్రధాన ద్వారంతో కలిపి ఒక్కొక్కటి ఒక్కో సైజ్ లో ఉంటాయి కదండి, ఏ విధంగా ఉంటాయండి? ప్రధాన గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు వెడల్పు, 8 అడుగులు ఎత్తు, సుమారు 5 అంగుళాల మందంతో తయారవుతుంది. అది పూర్తిగా టీక్ వుడ్ తో చేశాక ఫోల్డింగ్ ఫామ్ లో ఆ డోర్ ఇలా ఫోల్డ్ అయ్యి పక్కకు వెళ్తుంది. 12 అడుగుల నుంచి ప్రజలు దర్శనం చేసుకోవచ్చు. ఇది కాక ఈ మొత్తం తలుపుకి కూడా బంగారంతో తాపడం చేయడం జరుగుతుంది. ప్రధాన ద్వారానికి బంగారు తాపడం, అన్ని తలుపులు గుడి లోపల ఉన్న అన్ని తలుపులకి బంగారం తాపడం మొత్తం ఆ పని జరుగుతుంది. ఓకే, ఇంకా ఏ విధంగా మీరు తయారు చేసిన తలుపుల్లో నుండి ఆ ద్వారాల్లో నుండి మీరు ఎంటర్ అవుతారు రేపు వెళ్ళేటప్పుడు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? భగవంతుడి అనుగ్రహం. మా నాన్నగారు చదలవాడ తిరుపతిరావు, మా తమ్ముడు చదలవాడ కిరణ్ కుమార్ గారు, మా వేరియస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్ట్ అయ్యి, మా బాబాయ్ గారు చదలవాడ శ్రీనివాసరావు గారు, మా పెదనాన్న చదలవాడ వెంకటేశ్వరరావు గారు, మేము అందరం కూడా మాకు వుడ్ తప్ప వేరే పని తెలియదు. మేము వుడ్ మీదే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వుడ్ అంటే టీక్ వుడ్, అందులో కూడా ఎలా చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అనే దాని మీదే మేము మా తపస్సు అంతా దాని మీదే ఉంటుంది. సో వీరందరూ కూడా నాకు సహకరించి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చారు. సార్, మేము లోపలికి ఎంటర్ అవగానే విగ్రహాలు చెక్కినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా 1100-1500 సంవత్సరానికి ముందు ఉన్న చెక్కతో చేశామని ఉంది. ఇప్పుడు ప్రజెంట్ స్వామివారి తలుపులు ఎన్ని సంవత్సరాల క్రితానికి సంబంధించిన వుడ్ తో చేస్తున్నారు, అలాగే వాటికి క్వాలిటీ మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకుంటారు? క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీ వాడామండి. ప్రతి 100 పీసుల్లో 20 పీసులు మాత్రమే గుడికి వాడాము. ఎటువంటి డిఫెక్ట్ వుడ్ లో లేకుండా చూసుకున్నాము. డిఫెక్ట్ అంటే అర్థం ముడి గాని, తెలుపు గాని, పగులు గాని, ఏ విధమైన విజువల్ గా కంటికి కనపడే ఎటువంటి లోపం లేని కలపని, అది కూడా ఒక 100 సంవత్సరాల యావరేజ్ ఉన్న మొద్దులో నుంచి కోసిన కలపని మాత్రమే ఈ దేవాలయానికి వాడాము. అది ఇంకొక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కూడా ఉండే విధంగా నిర్మాణం చేశాం. ఓకే, అయితే ఇప్పుడు ప్రారంభించి ఎన్ని నెలలు అవుతుంది మొత్తం వర్క్ అంతా కూడా? జూన్ లో మొదలు పెట్టాము. ఓకే, ఓపెనింగ్ కావాల్సిన కార్యక్రమాలకి సంబంధించిన అన్ని రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఫేజ్ కి తయారు చేస్తున్నాము. హైదరాబాద్లోనే స్టార్ట్ చేశారా అండి? మొత్తం కంప్లీట్ వర్క్ అంతా అయోధ్యలోనే చేస్తారు? వర్క్ షాప్ మొత్తం అయోధ్యలో పెట్టాం, అక్కడే జరుగుతుంది. మొత్తం ఎంత మంది వర్కర్స్ ఉంటారు? సుమారుగా 60 మంది పనిచేస్తున్నారు. ఓకే, అంటే వర్క్ అంతా కూడా మన మిషనరీస్ తో ఏమైనా చేస్తారా? మొత్తం చేత్తోనే చేస్తాం. ఓకే, సో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉన్నారు వీటి గురించి? ఎప్పుడు మొత్తం వర్క్ అంతా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది పని అంతా. ఫేజ్ 2 పని మొదలు పెట్టేసాం. మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు మనకి 22వ తారీఖు స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది కదా, అప్పటికి మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది.
అయిపోతుంది. మొత్తానికైతే కంగ్రాచులేషన్స్ అండి. మాకు కూడా హైదరాబాద్ నుండి స్వామివారి ఆలయానికి తలుపులు చేయించబోతున్నారు అని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్ గా కూడా అనిపించింది. అటువంటి అవకాశం మీకు వచ్చినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. చూసాం కదా, మొత్తానికి వచ్చేటప్పటికి మన హైదరాబాద్ వాళ్ళు స్వామివారి ఆలయానికి తలుపులు తయారు చేస్తున్నారంటూ అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇది ఎంతో అదృష్టం కూడా, మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అంత ప్రతిష్టాత్మకమైన ఆలయానికి హైదరాబాద్ నుండి తలుపులు వెళ్తున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన తలుపులు అయితే ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం 100 తలుపుల వరకు తయారు చేస్తున్నారు. ఆల్రెడీ phase 1కి సంబంధించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతిష్టకి టైం వచ్చేటప్పటికి మొత్తం వర్క్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది, అంతా పూర్తిగా కంప్లీట్ అవుతుంది అని చెప్పి శరత్ బాబు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.